హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొబ్బర్లతో గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులోకి కమ్మని టమాటో చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి రెండు కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది. ఇంట్లో బొబ్బర్లు ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్ లా కానీ, ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కానీ, పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే వాళ్ళకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ గారెల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ దాకా తాలింపు గింజలు, 1 స్పూన్ దాకా ధనియాలు, ఒక 4 టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని ఇందులోనే ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా కలిసేంత వరకు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించండి. ఇవి చట్నీ కోసం అండి. ఇవి మగ్గేలోపు గారెలకి ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను బొబ్బర్లని నైట్ అంతా నానబెట్టాను. బొబ్బర్లను చూడండి, నానబెట్టక ముందు ఇలా ఉంటాయి. ఇలా నానబెట్టిన తర్వాత బాగా ఉబ్బి కొంచెం డబుల్ క్వాంటిటీలో అవుతాయి. ఇక్కడ నేను 1 కప్ దాకా బొబ్బర్లు తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టి ఇలా మార్నింగ్కి ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా కూడా వంపేసేయాలి. ఇలా స్ట్రైన్ చేసుకున్న బొబ్బర్లని ఒక 10 నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి. ఇందులో వాటర్ ఏమీ ఉండకూడదు, ఇలాగే డ్రైగా ఉండాలన్నమాట. ఇలా వాటర్ ఏమీ లేకుండా మొత్తం కూడా దిగిపోయేంత వరకు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా ఒక మిక్సీ జార్లోకి ఒక 5-6 పచ్చిమిర్చిని వేసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క, ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇది పక్కన పెట్టేసేయండి. అదే మిక్సీ జార్లోకి మనం స్ట్రైన్ చేసుకున్న బొబ్బర్లని కూడా వేసుకోండి. ఇలా సగానికి వేసుకొని ఇందులో వాటర్ ఏమీ వేయకుండా మూత పెట్టేసి కోర్సుగా మిక్సీ పట్టుకోండి. ఇలా అక్కడక్కడ బొబ్బర్లు ఉన్నా ఏం కాదు, ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదు. ఇలా రెడీ చేసుకున్న ఈ బొబ్బర్ల పేస్ట్ని కూడా మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇలా బొబ్బర్లన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం కూడా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. అడుగున పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, అది మొత్తం కూడా పిండిలో కలిసిపోయేంత వరకు ఇలా అడుగు నుంచి కూడా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మొత్తం కలిసిపోతుంది. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోంచి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా చేత్తో గారెల్లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా చేత్తో చేయడం రాకపోతే ఆయిల్ ప్యాకెట్ మీద కానీ పాల ప్యాకెట్ మీద కానీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని గారెల్లా ప్రిపేర్ చేసి ఆయిల్లో వేస్తే సరిపోతుంది. గారెలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకోండి. ఆలోపు మనం ముందుగా ఇక్కడ టమాటో, ఎండుమిర్చి అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి కోర్సుగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా మరీ కోర్సుగా కాకుండా ఇలా మనం చట్నీకి ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా మిక్సీ పట్టుకొని ఇది మొత్తం కూడా వేరొక బౌల్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇలా గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ దాకా తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి. ఇవి కలుపుతూ వేయించండి. ఇవి వేగిపోయాక మనం ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో వేసుకోండి. ఇలా పోపు మొత్తం కూడా చట్నీలో వేసుకొని స్పూన్తో మొత్తం కూడా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. మనకి గారెల్లోకి ఎంతో టేస్టీగా టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ పక్కన పెట్టుకొని గారెల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా గారెల్ని వేసేసుకోండి. ఇలా చేత్తో తీసుకొని చేతిలోనే గారెల్ని ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే పాల ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్ ఉంటే అందులో అయినా గారెల్ని చేత్తో ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. అలా అయితే ఈజీగా ఉంటుంది. ఇలా రాని వాళ్ళు అలా ప్రిపేర్ చేసుకోండి. ఇవి అటు ఇటు టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా కూడా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా క్రిస్పీగా తయారయ్యేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇవి హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే గారెల్ని వేయించితే లోపల వరకు వేగి టేస్ట్ బాగుంటుంది, బాగా ఉడుకుతాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి ఇవి మొత్తం కూడా తీసి ప్లేట్లోకి వేసుకోండి. మళ్ళీ ఇంకో వాయి వేసేటప్పుడు కూడా అంతేనండి. ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు గారెల్ని వేసుకొని అవి వేసిన తర్వాత మీడియంకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా వేయించిన గారెల్ని తీసి ప్లేట్లోకి వేసుకోండి. ఈ గారెలు ఆయిల్ కూడా అస్సలు ఎక్కువగా పీల్చవండి, చాలా చాలా బాగుంటాయి.
సో చూసారు కదండి ఎంత సింపుల్గా చేసుకున్నామో. మరి మీరు కూడా ఈ గారెల్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.